నాతో మాట్లాడుతూ ఉంటే ప్రశాంతతే నీకు తెలియదు అనుకున్నా. కళ్ళెర చేసి చూస్తూ ఉంటే నీది కాటిని హృదయం అనుకున్నాను. మౌనంగా నువ్వు ఉన్నప్పుడు నేనంటే నీకు ఇష్టం లేదేమో అని వేదపడ్డాను. ఆజ్ఞలు నువ్వు ఇస్తూ ఉంటే బానిసలాగా నన్ను చూస్తున్నావని బాధపడ్డాను. నాన్న, నాకిప్పుడు అర్థమవుతుంది నాన్న. నాన్న నాన్న నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నా బాగు కోసం, నా భవిత కోసం అది నీవు పడిన ఆరాటమని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నాన్న. నాన్న, మీరున్నప్పుడు ఎప్పుడు మీరంటూ ఉండేవారు కదా, బాబు నాకంటే మిమ్మల్ని గొప్ప స్థానంలో చూడాలనే ఆశ ఉందిరా అని మీ ఆశ తీర్చుకున్నారు నాన్న. గొప్ప స్థానంలోనే నిలవబెట్టారు. మీరున్న దినాల్లో దాన్ని గుర్తించలేకపోయాను నాన్న. నాన్న, నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది నాన్న. నీ రుణం తీర్చుకోవాలనే ఆశ ఉంది. ఎలా తీర్చుకోగలను నాన్న చెప్పు. దాటి వెళ్ళిపోయావు కదా, ఎలా తీర్చుకోగలను చెప్పు నాన్న. గుండె వెదతో ఉంది, గుండె లోతుల్లో బాధ. ఎలా తీర్చుకోగలను నాన్న నీ రుణం? ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోగలను? దీన్ని గమనించిన యవనస్తులారా, ఈ సహోదరుడి ఆక్రందన మీరు చూశారు కదా. యవనుడా, నిన్ను కన్నవాళ్ళు నీతో ఉన్నప్పుడే వారితో కలిసి ఉండు. వారు లోకాన్ని వీడాక నువ్వు కలవరించినా వారిని కలుసుకోలేవు. తెలుసుకో. ఈ క్షణం నుంచి వారిని సన్మానించటం ప్రారంభిస్తాం, గౌరవించటం ప్రారంభిస్తాం. మేలుకు, దీర్ఘాయుష్కు వారసులుగా మీరు మార్చబడుదురుగాక.